నా దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వు ఉన్నావన్న విశ్వాసం, నా చేతిలో ఏది లేదు, నువ్వు ఉన్నావన్న ధైర్యం, పోరాడలేను నిలబడలేను నాకు తెలుసు, నువ్వు నిలబెట్టిస్తావన్న ధైర్యం. ప్రభా, అందరూ నన్ను వదిలేసిన ఇంకా బ్రతుకున్నానంటే కారణం ఎవరో తెలుసా? అంత సమస్యలన్నీ నా మీద కుప్పలుగా పడినా ఇంకా అడపా తడపా చిరునవ్వు నా మొక్కల్లో ఉందంటే దేనికో తెలుసా? అయ్యా, నిలబడలేని శక్తి నాకు లేకపోయినా, పోరాడలేని బలము నాకు లేకపోయినా, మానసికంగా ఎన్నో ముక్కలుగా విరిగిపోయినా ఇంకా నేను బ్రతుకున్నానంటే దానికి కారణం ఏంటి తెలుసాయా? నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టే, నన్ను కాపాడే దేవుడు, కొనుక్కో నిద్రపోవు కాబట్టేనయ్యా. అందరినీ నడిపించు, నన్ను కూడా నడిపిస్తావన్న ఆశ, అందరినీ బలపరచు, నన్ను కూడా బలపరుస్తావన్న ఆశ. పంట కుప్పల మీద ఉండే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడతాన్నావు కదా, నీలాంటి మనసు ఎవరి దగ్గర చూడలేదు ప్రభా. నా బ్రతుకును కూడా అట్లా చేస్తావన్న ఆశ. ఇవాళ ఎవరైతే ప్రభు మీద, వారి లేమి స్థితిలో కూడా ప్రభు మీద ఎవరైతే ఆధారపడుతున్నారో, అన్ని మిగిలిపోయిన పరిస్థితులు, ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితులు, ఇప్పటికీ కూడా ఇంకా దేవుని మీద ఆశ కలిగి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఒక సేవకుడిగా నేను కూడా అదే స్థితిలో ఉన్నాను. ఇవాళ ధైర్యంగా నేను చెప్పగలనయ్యా, ఆ విడివబడిన వారి విశ్వాసాన్ని చూచి ఎప్పుడు అందలేనంత ఉన్నతమైన స్థితిలో పక్షిరాజు వలె ప్రభు మనల్ని పెట్టగలిగిన దేవుడు.